ప్రతిరోజులాగే ఈరోజు కూడా షాప్ ఓపెన్ చేస్తాను. లైట్స్ అన్ని కూడా ఆన్ చేశాను. టోటల్‌గా అన్ని లైట్స్ ఉన్నాయి అవన్నీ కూడాని. ఎందుకంటే ఏదైనా చెత్త అనేది కింద ఉండిపోతే అది మనం క్లీన్ చేసుకోవాలి కదా! అందుకనేసి. సో, నేనైతే స్టార్ట్ చేశాను క్లీన్ చేయడం. మొత్తం అయితే మనకి ఒక 30 మినిట్స్ అయితే పడుతుంది. ఫుల్‌గా మనకి ఇదంతా క్లీన్ చేసుకోవడానికి. ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ ఎప్పటికప్పుడు మనం ఎంత కవర్ చేసిన గ్లాసెస్ ఆ డస్ట్ అనేది కస్టమర్ వచ్చేటప్పుడు అలా మనకి డోర్ తీస్తూ వేస్తుంటాం కదా! అలా అయితే మనకి డస్ట్ అనేది లోనికి వచ్చేస్తుంటుంది. ఆ డస్ట్ పార్టికల్స్ మనకి సెట్స్ మీద ఉన్నదనుకోండి అది కొంచెం ఉంటుంది. అందుకనేసి మనం ఎప్పటికప్పుడు అయితే క్లీనింగ్ సెక్షన్ అనేది పెట్టుకుంటాం షాప్ లో. మెయిన్ గా మనకి డోర్ కి దగ్గరలో ఉండే నెక్ సెట్స్ అన్నిటిని కూడా సెట్స్ అయితే మనం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే డస్ట్ పార్టికల్ ఉంటే కస్టమర్ చూపించేటప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కస్టమర్ వేర్ చేసేటప్పుడు కూడా కొంచెం అన్ఈజీగా ఉంటుంది. సో అందుకనేసి మనం అయితే మొత్తం అంతా కూడా క్లీనింగ్ గా పెట్టుకుంటాం ఎప్పటికప్పుడు సెట్స్ ని. ఏ డస్ట్ పార్టికల్స్ లేకుండా నేనైతే క్లీన్ చేసేసాను టోటల్ గా. కొన్ని చైన్స్ అయితే మనకు మేకింగ్ వచ్చాయి. సో అందుకనేసి నేను మేకింగ్ చేసే టూల్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా ఒక పక్కన పెడుతున్నాను ట్రే నుంచి తీసేసి. మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఫర్ ద నెక్స్ట్ వీడియో.